హాయ్ అండి. వెల్కమ్ టు హాయ్ గోదావరి రుచులు. ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర గురించి తెలుసుకుందాం. దీనికి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. గ్లాసు బియ్యం తీసుకుని నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పదార్థాలు ఏంటో చూద్దాం. గ్లాసు బియ్యానికి 2 నిమ్మకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, పోపు దినుసులు తీసుకోవాలి. పోపు దినుసుల్లో ఆవాలు, చాయ్ పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి. ముందుగా కడుగు పెట్టి బియ్యాన్ని స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టి 2 పొంగులు వచ్చే వరకు ఉడికించి, పొంగు వచ్చిన తర్వాత చిన్న మంట పెట్టుకొని మెత్తగా అవ్వకుండా చూసుకుని సరైన టైంలో వార్చుకోవాలి. ఇలా వార్చుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది. అన్నం వార్చిన తర్వాత ముందుగా చెప్పుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వార్చి పెట్టుకున్న అన్నాన్ని తీసుకుని ఆ అన్నం వెడల్పాటి పాత్రలో తీసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉండి మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా అన్నాన్ని పక్కన పెట్టుకుని తర్వాత ముందుగా చెప్పుకున్నట్టు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక ముందుగా చెప్పుకున్న పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పోపు దినుసులు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఉండడం వల్ల పోపు దినుసులు కరెక్ట్గా వేగుతాయి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మంట ఉండేలా చూసుకోవాలి. అలా ఉండడం వల్ల ఈ పోపు దినుసులు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నం తీసుకుని దానిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, కావాలంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు, వేసుకుని బాగా కలుపుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకోవడం వల్ల మెతుకు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పసుపు అంతా మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలి. నిమ్మరసం అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న పోపు దినుసులు బాగా కలుపుకోవాలి. ఈ పోపు దినుసులు కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని కావాలంటే ఇంకా వేసుకుని సరిపోయిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుల్లని నిమ్మకాయ పులిహోర రెడీ. మరిన్ని వంటల కోసం స్టే ట్యూన్ టు హాయ్ గోదావరి రుచులు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ గోదావరి రుచులు. మీ BLP.